గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ AHRK, సైకాట్రిస్ట్, విజయవాడ. ఈ మధ్య ఒక మిత్రుడు అడిగాడు ఏమని, అరే ఇప్పుడు మీరు ఆల్కహాల్ డీఅడిక్షన్, ఆల్కహాల్ తాగద్దు, బానిసత్వానికి ట్రీట్మెంట్ చేస్తాము ఇలా చెప్తుంటారు కదా, అసలు మద్యపానాన్ని మానేయాలా? ఎప్పుడు అకేషనల్గా నెలకొకసారి 2 సార్లు పార్టీ వైజ్గా సోషల్ డ్రింకర్స్ అనేవాళ్ళు దాన్ని మానినా మానకపోయినా నష్టం లేదు. కానీ మద్యపానం రోజు చేస్తూ తరచూ చేస్తూ నెలలు సంవత్సరాలు తాగుతూ ఇంకా 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 మోతాదు పెంచుకుంటూ పోతూ అది లేకపోతే జీవించలేం అనేవాళ్ళు, దానికి బానిసైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానాలి. మానకపోతే అనేక నష్టాలు, ఆర్థికంగా నష్టపోతారు, ఆస్తులు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, సమాజంలో అవహేళనకు గురవుతారు, కుటుంబంలో కలహాలకు దారితీస్తారు, ఆలుమగలు విడిపోవచ్చు, విడాకుల దాకా దారి తీయవచ్చు, పెరిగే పిల్లల మనస్తత్వం చెడిపోవచ్చు, నీ ఆరోగ్యం పాడవుతుంది, లివర్ పాడైపోతుంది, గుండె అలర్జీ అవుతుంది, నాడీ మండలం దెబ్బతీస్తుంది, అలాగే మృత్యువుకి మరణానికి కూడా చేరువవుతారు. ఇన్ని రకాలుగా బాధ పెడుతున్న ఆల్కహాల్ని బానిసై జీవించాలా? నో. ఏదైనా మనకు బానిసగా ఉండాలి తప్ప మనిషి ఒక సబ్స్టెన్స్కో, ఒక డ్రగ్కో, ఒక ఆల్కహాల్కో, ఒక డబ్బుకో, ఒక బెట్టింగ్కో, ఒక గ్యాంబ్లింగ్కో బానిస అవటం అనేది చాలా తప్పు. పైగా అన్ని విధాలా కురంగదీసి చంపే మద్యపానానికి బానిస అవటం మాత్రం ఏ విధంగా సహేతుకం కాదు. ఒకవేళ బానిస అయి ఉంటే వెంటనే ఆల్కహాల్ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా బయటకు వచ్చి జీవితాన్ని మళ్ళీ ఛాలెంజింగ్గా ముందుకు నడపాలి. థ్యాంక్ యూ.